హలో అండి. ఒకసారి లక్ గూడా ఉండాలి గదా! ఈ వీడియోలో చూడండి నా లక్ ఎంత బావుందో చెప్తాను. అయితే నాకు అను బాల్కనీ గార్డెన్స్ మేడము అను గారు నాకు మార్నింగ్ గ్లోరీ సీడ్స్ అయితే పంపించారు. అవి రేక పువ్వులు. ఆ సీడ్స్ అనేవి అంతకుముందు పెట్టాను. ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి. ఆ తర్వాత ముద్ద మార్నింగ్ గ్లోరీవి పంపించారన్నమాట. అయితే ఆ ఫ్లవర్స్ నాకు చాలా నచ్చాయి. దాన్ని ఎలా అయినా సరే అంటే అన్నింట్లో కాకుండా కొంచెం స్పెషల్‌గా దానికొక చిన్న పందిరిలా ఏదో ఏద్దామని అనుకున్నాను. అయితే దీపావళికి కొన్న ఈ తారాజువ్వలుంటాయి గదండీ! ఆ తారాజువ్వలు తడిచిపోయినాయన్నమాట డాబా మీద ఉన్నప్పుడు. సో, మా అబ్బాయి ఏం చేశాడంటే అవన్నీ తీసేసి ఆ వెదురులతో చక్కగా ఈ మార్నింగ్ గ్లోరీ ఎక్కడం కోసం పేపర్ కోసం వాడు చక్కగా అరేంజ్ చేశాడనమాట. నేను గూడా అన్ని సీడ్స్ ఏయకుండా కొన్ని సీడ్స్‌ని మాత్రమే వేశాను. అవిలా వచ్చిన తర్వాత వాటిని ఇలా రీపాట్ చేశాననమాట దీంట్లో. డైలీ అబ్జర్వ్ చేయడమే దీని గ్రోత్‌ని. బానే వచ్చింది చక్కగా. ఫ్లవరింగ్ అయితే ఇంకా రావట్లేదు. ఇంకెంత టైం పడతదా అలా అనుకునేదాన్ని నేను. సో, ఫుల్‌గా దీని పై వరకొచ్చినా కూడా ఇవి ఎందుకో ఫ్లవర్స్ రాలేదు. ఒక 2 కలర్స్ పంపించారు నాకు. ఆ 2 కలర్స్ వేశాను సీడ్స్. ఇవి మార్నింగ్ చూడడానికి చాలా బావుంటాయండి. ఇవి చూడండి ఎంత చక్కగా విచ్చుకున్నాయి. ఇవి రేఖవి. ఈ వీటి లీవ్స్‌కి ఈ మార్నింగ్ గ్లోరీ ముద్దగా పూసే పువ్వుల ఆకులకి చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఇవన్నీ చక్కగా ఉంది గదా! ఫ్లవరింగ్ అది చాలా చక్కగా వస్తది. దాన్నొక్కదాన్ని అలా సెపరేట్‌గా పెంచుదాం అనుకున్నాను. సో, గ్రోత్ బానే ఉంది. డైలీ అబ్జర్వ్ చేస్తున్నాను. పై వరకు వచ్చినా గూడా దానికేమి బడ్స్ రాలేదు. సో, ఇంత ఎండలో అది సర్వైవ్ అవ్వడమే చాలా గ్రేట్. సో, అందుకని నేనేమంత ఇదిగా అనుకోలేదు. అయితే వన్ ఫైన్ డే నేను అబ్జర్వ్ చేశాను చిన్నగా మొగ్గుంది. ఇంకది విచ్చుకునేంత వరకు డైలీ చూడడమే నేను. ఇది 8:15 అయినా గూడా ఎందుకో అది పూర్తిగా బ్లూమ్ అవ్వలేదండి. నేను 8:15కి వెళ్ళిపోవాలి. మరి ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోయాను. ఇంతే ఉందది. ఆ తర్వాత నాకు దాన్ని క్యాప్చర్ చేసేవాళ్ళు గూడా లేరు ఎవరు ఇంట్లో. సో, ఆ రోజు అలా అయిపోయింది. ఆ ముద్ద పువ్వుని చూడడానికి లేకుండా. సో, నెక్స్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ వచ్చింది ఫ్లవర్. సేమ్ సిట్యుయేషన్ నాకు. అయితే నాకేంటంటే రీసెంట్‌గా హాలిడే అనమాట. ఎలా అంటే 23, 24, 25 3 డేస్ హాలిడేస్. సో, ఈ హాలిడేస్‌లో అయినా చక్కగా పువ్వులొస్తే పూర్తిగా వీడియో తీసుకొచ్చి నేను అనుకున్నాను. వీడియో సంగతి పక్కన పెట్టండి. నేను చూడడానికి కూడా అది కంప్లీట్‌గా బ్లూమ్ అయింది చూడలేదు. అలా చూసాను కానీ 3 డేస్‌లో ఒక్క ఫ్లవర్ గూడా రాలేదు దానికి. అయితే మిల్లీ బగ్స్ మాత్రం బాగా వచ్చాయన్నమాట. ఇది చూడండి మందారం మెరూన్ కలర్ ఇది. ఎన్ని బడ్స్ ఉన్నాయో చూడండి. కానీ ఈ వైట్ మిల్లీ బగ్స్ వచ్చాయి దీనికి బాగా. సో, మాక్సిమం ఏంటంటే కొమ్మలు కట్ చేసేసాను. మిగిలిన వాటికి ఆ మొగ్గలతో ఉన్నది కట్ చేయడానికి కొంచెం బాధ అనిపించింది నాకు. సో, అందుకని ఏంటంటే కొంచెం నీమ్ ఆయిల్ తర్వాత షాంపూ ఈ 2 మిక్స్ చేసి స్ప్రే చేశాననమాట వీటికి. నెక్స్ట్ ఈ మార్నింగ్ గ్లోరీ క్రేపర్‌కి. ఈ మార్నింగ్ గ్లోరీ క్రేపర్‌కి కూడా ఎందుకనో తెలీదు బాగా మిల్లీ బగ్స్ వచ్చాయి. వైట్ మిల్లీ బగ్స్ ఒకటి, గడ్డి ఒకటి. ఈ రెండింటికి అసలు ఎలాంటి ఆటంకం ఉండదు ఇంక దీనికి. ఇంక ఇష్టం వచ్చినట్టు పెరిగిపోవడమే. సో, అలా ఏంటంటే 2 చాలా ఎక్కువగా వచ్చేసాయి. కలుపు తీస్తూనే ఉన్నాను. ఈ మిల్లీ బగ్స్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. మరెందుకంత ఫాస్ట్‌గా వచ్చిందో చూడలేదు. సో, వీటన్నింటికి నేను అలా స్ప్రే చేశాననమాట. మిల్లీ బగ్స్ అటాక్ చేసిన ప్లాంట్స్‌కి. మొత్తానికి ఇలా అయింది నా అదృష్టం. ఫ్లవర్స్‌ని కంప్లీట్‌గా చూడడానికి కూడా లేదు నాకు. కానీ ఎండకి ఇది ఇలా సర్వైవ్ అవ్వడమే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇది డెలికేట్‌గా ఉంటది కదా! ఈ పాదు. చూసారా ఆకులు ఇవి డిఫరెంట్‌గా ఉన్నాయి. అదే రేక పువ్వులకున్న ఆకులు చీలికలున్నాయి. దీనికి అలా లేదు. సో, ఈ మిల్లీ బగ్స్ పోవడానికి ఏంటంటే నేను 3 డేస్ కంటిన్యూయస్‌గా స్ప్రే చేశాను. కంటిన్యూయస్‌గా అంటే ఈరోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ మాట అలా డైలీ చేశాను.
ప్రజెంట్ అయితే మిల్లీ బగ్స్ అన్నీ పోయాయి. ఇంక మళ్ళీ బడ్స్ వస్తాయేమో అనుకుంటున్నాను. ఈసారైనా నేను కంప్లీట్‌గా విచ్చుకున్నప్పుడు చూడడానికి అవుతుందో లేదో చూడాలి. ఎందుకో తెలీదు 8:59 ఇది కంప్లీట్ బ్లూమ్ రావట్లేదు. చిన్నగా విచ్చుకుందంతే. ఈవినింగ్ వచ్చినప్పుడు అలా అయిందది. సో, నెక్స్ట్ అయినా నాకు అదృష్టం ఉంటదో లేదో చూడాలి. ఆవిడ చాలా ప్రేమగా ఇచ్చారు నాకివి. ఇవి బానే సర్వైవ్ అయ్యాయి. చక్కగా వచ్చాయి. చూడాలి. ఇంకొక కమింగ్ డేస్‌లో ఏమైనా దీనికి బాగా బడ్స్ వచ్చి, నీట్‌గా ఫ్లవర్స్ వస్తే నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. సో, వెయిట్ చేయండి.